నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ లాయర్ల బృందం అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. సరే, మీటింగ్ పెట్టుకోవడం తప్పని నేను అన్నా కానీ ఆ మీటింగ్ లో కొన్ని మాటలు మాట్లాడాడు. దీనికంటే ముందు మనం ఒక సామెత గురించి మాట్లాడుకోవాలి. ఏదో శవరం అయితేనే కానీ ఎవరో రాలేదని చెప్పి, అంటే తన దాకా వచ్చి తనకు నొప్పి తెలిస్తే తప్ప అప్పుడు ఓహో నేను గతంలో ఇలా చేశాను కదా, అప్పుడు వాళ్ళు కూడా అంత బాధపడి ఉంటారు, వాళ్ళకు కూడా అంత నష్టం జరుగుతుందని రాదు. ఫర్ ఎగ్జాంపుల్, కాలుకి చెప్పున్నంత కాలం ముళ్ళు విలువ తెలీదు, కానీ కాలుకి చెప్పు లేకుండా ఒక అడిగేసి ముళ్ళు గుచ్చుకుంటే విలువెల్లాడిపోతాం. అప్పుడు తెలుస్తుంది చెప్పు విలువ, కాలుకున్న చెప్పు తెలియదు మనకి. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పాపం తన అధికారంలో ఉన్నంత కాలం ఏంటంటే చర్మం బాగా మందబారిపోయి ఏం చేసినా చెల్లుతుంది, నాకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు అని అనుకున్నాడు. బట్ ఎప్పుడైతే అధికారం లాంటి చొప్పు తొలగిపోయిందో అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నొప్పి తెలుస్తుంది. ఎందుకంటే ముళ్ళ మీద నడిచే పరిస్థితి వచ్చింది. దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడంటే, ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే దెబ్బ తీయటమే, పరువు తీయటమే, దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలాగా యాప్ అని చెప్పి సరే యాప్ గురించి కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం అంటే ఆ వ్యక్తిని పరువు తీసి ఆ వ్యక్తి ఆ పరువు మొత్తాన్ని కూడా బజారుకి ఎచ్చటమే అరెస్ట్ చేయడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు అంటే మిథున్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఓకే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తప్పు చేసినా కానీ చూసి చూడనట్టు వదిలేయాలి తప్ప అరెస్ట్ చేయకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు కదా. సరే, అది కూడా కాసేపు పక్కన పెడదాం. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే పరువు తీయటమే అని జగన్మోహన్ రెడ్డి అంటే వెంటనే మనకి గుర్తొచ్చే మాట ఏంటి? మరి చంద్రబాబు నాయుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? కరెక్టే కదా, జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాడా లేదా? పోనీ తప్పు చేస్తే అరెస్ట్ చేశాడు అని మీరు ఎవరైనా అనుకోవచ్చు. తప్పుని నిరూపించాడా? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు, ఏదో 100 కోట్లు అన్నాడు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ 50 కోట్లు అన్నాడు, 20 కోట్లు అన్నాడు. చివరికి ఎప్పటి వరకు మీకు ఓపెన్ ఛాలెంజ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఎంతో మీరు కరెక్ట్గా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దానికి ఒక ఫిగర్ లేదు. జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక ఫిగర్ చెప్తే వాస్తవానికి అది 100 కోట్లు అన్నాడు ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు, తర్వాత కోట్లోకి వెళ్ళాక అది 50 కోట్లు అన్నారు, తర్వాత 20 కోట్లకో 15 కోట్లకో వచ్చింది చివరికి వచ్చేటప్పటికి. అంటే స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ అనేదే లేదు. కోర్టు కూడా చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చే సమయంలో ఏం చెప్పింది? మీరు కావలసినంత గడువు తీసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు గారు నేరం చేశారు అనటానికి తగిన ఆధారాలు చూపలేకపోయారు అని చెప్పి ఆయనకి బెయిల్ ఇచ్చింది కదా. మరి ఆ రోజు ఆధారాలు కూడా లేని ఒక కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశావు అంటే ఆయన పరువు తీయటానికే కదా. చేసినోడికి ఇలాంటి బాగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం అంటే పరువు తీయటమే. అది తెలుసు కాబట్టే చంద్రబాబు గారి పరువు తీయాలనే ఆయన తప్పు చేయకపోయినా ఆయన అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్రని వేధించారు, చింతమనేని ప్రభాకర్ని వేధించారు, అయ్యన్నపాత్రుని వేధించారు, అచ్చెన్నాయుడిని వేధించారు, ధూళిపాళ నరేంద్రని వేధించారు, ఇంకా అనేక మంది టీడీపీ కార్యకర్తలను వేధించారు కదా. గతంలో గుట్టిపాటి రవిని అయితే ఆయన వ్యాపారాలతో దారుణంగా దెబ్బతీశారు, అయినా కానీ నిలబడ్డాడు. మరి గతంలో అంతమంది నేతలను ఎలా వేధించావా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు కదా, ఏదో నీ హయాంలో నేను ఎవరి మీద చేయలేదు, నేను ఎవరిని అరెస్ట్ చేయలేదు అన్నట్టుగా ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. మిథున్ రెడ్డి తప్పు చేశాడని కోర్టులు చెప్తున్నాయి. మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టుకి వెళ్తే బెయిల్ ఇవ్వాలా, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమంది ముందు అదుపులో తీసుకుని ప్రశ్నించండి, ఇది పెద్ద స్కామ్ అంది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏమంది, పెద్ద స్కామ్, ఇందులో మేము జోక్యం చేసుకోమంది కదా. నీకు ఎందులోనూ ఊరట దొరకే కదా చివరికి ఎల్లి లొంగిపోతే అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ నంగరాజు కౌరులు చెప్పేటప్పుడు గతంలో చేసినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి కదా. పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కో మాట కూడా మాట్లాడు, ఏదో నా రాజకీయ జీవితంలో నేను చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడిని చూడలేదు, అరాచక పాలన, ఏదేదో కొన్ని మాటలు మాట్లాడాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎంత? మామూలుగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎంత? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ముందు ఎన్నాళ్ళ రాజకీయ అనుభవం ఉంది? ఏం పదవులు వెలగబెట్టాడు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం జైల్లో ఉందని చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ సగ జీవితం జైల్లో ఉంది. ఆ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఎంపీ. నీకు ఏ రాజకీయ అనుభవం ఉందా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాల. నా రాజకీయ జీవితంలో అంటున్నావు, నీ రాజకీయ జీవితం ఎంత? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, ఓకే, ప్రజలు ఏదో ఒక ఛాన్స్ ఇచ్చారు, సరే నువ్వేదో వద్దరేస్తామని ప్రజలు మోసపోయారు, అది 2024 ఎన్నికల్లో తేల్చేశారు అనుకో. కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవ్వటానికి ముందు నీ రాజకీయ జీవితం ఎంత అని నేను అడుగుతున్నా.
ఏం చేసావు నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు? ఆఫ్టర్ ఆల్ ఎంపీ, పైగా నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు దోసేసావు. ఇది ఆన్ రికార్డ్. ఇది సిబిఐ చెప్పింది. ఇది మామూలుగా అయితే 1,00,000 కోట్లు అంటారు, అది 1,00,000 కోట్ల 2,00,000 కోట్లు పక్కన పెడదాం. 43,000 కోట్ల రూపాయలు నువ్వు దోచావని సిబిఐ చెప్పింది. నీ రాజకీయ జీవితం ఏంటో తెలుసా? దోపిడీలు, దౌర్జన్యాలు. నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే నువ్వు 43,000 కోట్లు దోచావు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు దోచుంటావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు దోచుంటావు? ఒకసారి మచ్చుకు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి తండ్రి బ్రతుకుండగానే, తండ్రి చనిపోయిన తర్వాత కూడా, సరే తండ్రి బ్రతుకుండగా ఎలాగ తండ్రికి పేరు తీసుకురాలేదనుకోండి, చనిపోయిన తర్వాత కూడా తండ్రి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తప్పించుకోవడం కోసం. ఈ విషయం నేను చెప్పలా, నీ రక్తం, నీతో పాటు సమానంగా రక్తం పంచు పుట్టిన నీ చెల్లి శర్మని చెప్పింది. రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడం కోసం నాకేంటి సంబంధం, మా నాన్న సంతకాలు పెట్టాడు, మా నాన్న అడగండి అని రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చే విధంగా చేశాడు. కాకపోతే రాజశేఖర్ రెడ్డి బ్రతుకుంటే ఏమన్నా అవుతుందేమో, అది వేరే విషయం. సో తండ్రి పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి విలువల గురించి మాట్లాడటం, పైగా నిన్నేమంటాడు, ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి, ఖచ్చితంగా వేధిస్తారు, అందరినీ కాపాడాలంట. నిజంగా ఇది కూటమి ప్రభుత్వం, వేధించే ప్రభుత్వం అయితే ఈ రోజు నువ్వు అక్కడ ఉండి మాట్లాడు. ఈ పడి జైల్లో ఉంటూ నేను చూడటానికి జైలుకు వద్దులే లాయర్లు అందరూ. నిజంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, లోకేష్ గాన వేధింపులే లక్ష్యంగా పెట్టుకుంటే నువ్వు చంద్రబాబు గారిని అన్ని రోజులు వేధించావే, మరి ఆయన వదిలిపెడతాడా? మామూలుగా అయితే నీలాగా చంద్రబాబు గారికి కక్ష ఉంటే దేవాన్ని నేను బయటకు లాగేద్దరు కదా. చంద్రబాబు గారు ప్రమాణం స్వీకారం చేసిన గట్టిగా 4 రోజుల్లోనే నీ స్కామ్ ఒకటి బయటకు తీసి నిన్ను బొక్కలేసేద్దరు కదా. కానీ చేయలేదే. చట్టం తన పంతం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లిక్కర్ స్కామ్ కూడా ఏడాది తర్వాత దాదాపు 14 నెలలకు బయటకు వచ్చింది లిక్కర్ స్కామ్. 13 నెలలకు బయటకు వచ్చింది లిక్కర్ స్కామ్. అంటే ఆధారాలు తీగా బయటకు వచ్చింది లిక్కర్ స్కామ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా అరెస్టు తప్పదు కాబట్టే లాయర్లతో మీటింగ్ పెట్టాడు. ఎవడైనా లాయర్లతో మీటింగ్ పెడితే సరే కార్యకర్తలకు అండగా నిలబడాలనో, పార్టీ లీగల్ సెల్ని డెవలప్ చేయాలనో ఏదో చెప్తారు. కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కేసులు పెడతారు, అక్రమ కేసులు ఎదుర్కోవాలనో ఏదో చెప్తారు. అక్కడ కూడా వెళ్ళిపోయి చంద్రబాబు గారు పాటే పాడుతున్నాడు. అక్కడ కూడా వెళ్ళిపోయి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశారు. 2024లో తీర్పు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడేటప్పుడు గతంలో తీర్పును ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీకు 2019లో నీకు 151 సీట్లు ఇచ్చి 2024లో 11 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజలు నిన్ను పూర్తిగా తిరస్కరించారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు పాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్ పాలన చూశారు. చూసిన తర్వాత ప్రజల్ని ఎన్నుకోండి అమ్మ, మీకు ఎవరు కావాలో చూసుకోండి, ఇద్దరిని చూశారు కదా, ఎవరిని కావాలో చూసుకోండి అంటే చంద్రబాబు గారే కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా ప్రజలు ఒప్పుకోలా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో గంభీరమైన పలుకులు పలుకుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా ఒప్పుకోలే. జగన్మోహన్ రెడ్డి కూడా తలెత్తుకోలేకే అసెంబ్లీకి తప్పించుకు తిరుగుతున్నాడు. ఏమని, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే. ప్రజలేమన్నా హోదా నువ్వు అడుక్కోవడం ఏందా జగన్మోహన్ రెడ్డి? సిగ్గులేదు. ప్రజలేమన్నా హోదా నువ్వు అడుక్కోవడం ఏంటి? నీకు దమ్ముంటే నిలబడి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వు, లేదా ప్రతిపక్ష హోదా సరిపడా సీట్లు తెచ్చుకో, తప్పులేదు. ప్రజలే నీకు మ్యాండేట్ ఇవ్వకపోతే నువ్వు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అడుక్కోవడం ఏందా జగన్మోహన్ రెడ్డి? కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత నేను అందరికి ఒకటే గుర్తొచ్చింది. నిజంగా ఒక వ్యక్తిని వేధించటమే, అరెస్ట్ చేయటమే ఆ వ్యక్తి పరువు తీయటం అయితే ఆ రోజు చంద్రబాబు గారు నువ్వు వేధించింది అందుకే కదా నువ్వు. పైగా లోకేష్ కూడా రేపో మాపు అరెస్ట్ అని చెప్పి అప్పుడు ఊగారు. ఎక్కడ భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు బయటకు వచ్చి నిలబడతారో, నిలబడితే మొత్తం వ్యవస్థ అంతా కూలిపోద్దని భయం వేసి జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారు జోలికి వెళ్ళాలి. లేకపోతే ఏదో తప్పుడు కేసు ఆయన మీద కూడా దాదాపు 12 కేసులు 13 కేసులు పెట్టినట్టున్నారు. పాదయాత్ర కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఏదో ట్రాక్టర్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ తోలేరని ఒకటి, పాదయాత్రలో మైకు వాడారని ఒకటి, జనాన్ని వేసుకెళ్లారని ఒకటి, ఇలా రకరకాల కేసులు పెట్టారు. ప్రతి ఏ కేసులోనూ అరెస్ట్ చేసే సాహసం చేయలేకపోయారు. ఏదో ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, అవుటర్ రింగ్ రోడ్ అన్నారు, సిఐడి చేత నోటీసులు ఇప్పించారు, పిలిచారు విచారణకి, కానీ ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు గారి మీద మాత్రం ఒక తప్పుడు కేసును పెట్టి ఆయన్ని కొన్ని రోజులు జైల్లో అయితే ఉంచగలిగారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిందంటే, అందుకే నీకు మొదట్లో ఒక సామెత చెప్పా. ఏం సామెత అంటే, శవరం అయితేనే కానీ ఎవరం రాలేదని. ఈ రోజు నువ్వు అరెస్ట్ అవుతావు అని భయం వేస్తే అప్పుడు నీకు విలువలు, విశ్వసనీయతలు గుర్తొచ్చేసింది. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆధారాలు అవసరం లేదు, ఆరోపణలు అవసరం లేదు, నాకు నచ్చలేదు కాబట్టి ఏదో కేసు పెట్టి తోసేయాలి అన్న. ఆ రోజు నువ్వు చేసింది ఏంది? ఈ రోజు ఇంకా కూటమి ప్రభుత్వం అలా విచ్చలవిడిగా వెళ్తలా. పైగా ఏదో యాప్ గిప్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ యాప్ గిప్ అంతా ఉత్తిదే. వైసీపీ కార్యకర్తలు నిర్వీర్యం అయిపోయారు. పని చేయడానికి ఎవరు సిద్ధంగా లేడు.
జగన్మోహన్ రెడ్డిని నమ్మి భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. కాబట్టి మీ జోలికి వచ్చిన వాళ్ళు అంతూ నేను చూస్తా, అందుకోసమే యాప్ తెస్తున్నా, ఇవన్నీ ఉత్తి మాటలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదే సోషల్ మీడియాని సిబిఐ వాళ్ళు తీసుకెళ్లి బొక్కలు వేశారు. న్యాయమూర్తుల మీద అసభ్యకర వ్యాఖ్యలు పెడితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? లీగల్ సపోర్ట్ కూడా వాళ్ళ. పైగా సాక్షులు ఏమని వేసాడు తెలుసా? అరెస్ట్ అయిన వాళ్ళకి మాకు సంబంధం లేదని వేసాడు. సరే, తెరవానికి ఏదైనా సపోర్ట్ ఇచ్చాడో మనకు తెలియదులే, కానీ సాక్షులు ఏమని వేసాడు? అరెస్ట్ అయిన వాళ్ళకి మాకు సంబంధం లేదని వేసాడు. అది జగన్మోహన్ రెడ్డి నీచమైన చరిత్ర. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సొంత కార్యకర్తలు నాకు సంబంధం లేదన్నాడు, ఈ రోజు వాళ్ళ కోసం యాప్ తెస్తా అన్నాడు. ఎవడైనా నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి మాటలు? వైసీపీ కార్యకర్తలు ఒకటే ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డికి గతంలో పనిచేసినాడు, ఇప్పుడు ఎవడైనా పనిచేస్తున్నాడా? ఈవెన్ సజ్జల భార్గవ రెడ్డితో సహా అందరూ జంపు, ఎవరు చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలుసు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే అంధకారమే, అది తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు దూరంగా ఉన్నారు.